నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా ఆలూ పులావ్ చేద్దాము. ఈ పులావు ఒక 10-15 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఒక 1/2 కిలో ఉంటుంది రైసు. మంచిగా కడిగి ఆ నీళ్ళు వంపేసి ఫ్రెష్ నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మీడియం సైజు 2 ఆలు తీసుకొని చెక్కు తీసి ఈ విధంగా పెద్ద పెద్ద పీస్గా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు హోల్ గరం మసాలా, 2 ఇలాచీలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా, 2 పెద్ద ఇలాచీలు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు తీసి పక్కన ఉంచుకోండి. అలాగే కొద్దిగా వెల్లుల్లి, అల్లము, ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకొని కచ్చాపచ్చగా దంచి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసిన ఆలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. కొద్దిసేపు ఆలు కలర్ మారేంత వరకు ఉంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఆయిల్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసి ఉంచిన హోల్ గరం మసాలాలు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా దంచి ఉంచిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులో ఒక టమాటా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ పసుపు, కొద్దిగా కారము, 1 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపి ముందుగా వేయించిన ఆలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు, అలాగే 1 స్పూను ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఈ విధంగా మంచిగా కలిపి ఏదన్నా వెజ్ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని మనము నానబెట్టిన రైస్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలపాలి. రైస్ని కొద్దిసేపు మంచిగా మసాలాలో ఫ్రై చేయాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపు రైస్ మసాలాలో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలిపి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వేడి నీళ్ళు పోయాలి. పోసి ఒకసారి మంచిగా కలపాలి. అడుగు నుంచి మంచిగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటరు మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి రైస్ని మంచిగా సైడ్ నుంచి రైస్ను తీయండి. తీసి ఈ విధంగా మంచిగా ఒకసారి కలపండి. పైన మసాలాలు తేలుకొని ఉంటాయి కదా, వాటిని మంచిగా ఒకసారి కలిపితే రైస్లోకి మసాలా మంచిగా కలిసి ఒక తీరుగా రైస్ పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఈ విధంగా వేడివేడిగా చేసుకుంటే 15-20 నిమిషాలలో రెడీ అవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆలూ పులావు. ఈ విధంగా తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, వేడివేడి పులావు రెడీ అయిందండి. ఈ పులావు చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆలు, టమాటా ఉంటే కూడా చాలు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే చాలు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆలూ పులావ్ రెడీ అయిందండి. ఈ పులావ్ తప్పకుండా చేసుకొని తినండి, చాలా రుచిగా వస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు.